రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి పథకాల అమలుతో అభివృద్ధి దిశగా పయనిస్తోందని సోలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఓజిలి మండలం బట్లకనపూరు గ్రామ పంచాయతీలో 8.30 కోట్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన బీటీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం, నాయకులు గున్నంరెడ్డి, మధుసూదన్ రెడ్డి అధికారులతో కలిసి బీటీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం బట్లకనపూరు రైతులకు ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం కరబల్లూరు నుంచి ఐవారిపాలెం వరకు మనము ఆర్ఎండ్బి రోడ్డు 12 కిలోమీటర్లు 8,38,00,000 శాంక్షన్ చేసుకొని ఈ రోడ్డు వేసుకోవడం జరిగింది. ఈ రోడ్డు ఓపెనింగ్కి ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మా నాన్నగారు కూడా చెప్పారు, మనకు డెవలప్మెంట్ జరగాలంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని. అది అందరికీ తెలిసిన విషయమే, అలాగే అందరికీ కనపడుతుంది కూడా. గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేని రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు ప్రతి చోట, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో, అలాగే ఎక్కడైతే జనాలు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారో అలాంటి రోడ్లు మన ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. అలాగే మేమందరం కూడా సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడైతే జనాలు ఇబ్బంది పడుతున్నారో, జనాలు రోడ్లు లేక అలాగే వసతులు లేక ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అవే ఎక్కువ హై ప్రయారిటీ తీసుకొని అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి చోట, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం సీసీ రోడ్లు కూడా చాలా వరకు వేసేసుకున్నాం. ఇంకా కూడా పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులే అయింది. ఇప్పటికే మనకు డెవలప్మెంట్ అంతా కూడా కనిపిస్తుంది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో చెప్పిన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. అయినా కూడా డెవలప్మెంట్కి గత 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయినా ఇప్పుడు డెవలప్మెంట్ చేసే మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా వెనక్కి లాగే ప్రయత్నం గత ప్రభుత్వం చేస్తుంది. అది మొన్నే మనం గెలిచిన రోజు కూడా వాళ్ళు వెన్నుపోటు దినమని చేశారు. అలాగే అమరావతి డెవలప్మెంట్ కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పాటుపడుతూ గత 5 సంవత్సరాలుగా రాజధానిని చెప్పుకునే పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇప్పుడు అమరావతిని దేవతల రాజ్యంగా ఆయన ముందుకు తీసుకొచ్చి దాన్ని 3 సంవత్సరాల్లో మనకు పూర్తి చేసి ఇస్తారని హామీ ఇచ్చి దాన్ని పునాదులు వేసి ముందుకు తీసుకెళ్తుంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ముందుకొచ్చి అది వేసెల రాజధాని అని ఆడవాళ్ళని అవమానిస్తూ, అలాగే డెవలప్మెంట్ చేస్తున్న రాజధానిని కూడా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారంటే అది ఎంతో ఏం చేస్తున్నారో వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. అలాగే ఇటు డెవలప్మెంటు అటు సంక్షేమం, గత ప్రభుత్వంలో మనకు 11,000 కోట్లు అప్పుల్లో ఉన్నా సరే రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తూ